ఇలాంటి సమస్యలే వస్తున్నాయి. అయినా సరే స్త్రీలైన మీరు గమనించలేకపోతున్నారు. స్త్రీలైన మీరు మీ పురుషుల్ని ఏ విధంగా నడిపించుకోవాలో, కుటుంబాన్ని కానీ పిల్లల్ని కానీ ఏ విధంగా నడిపించుకోవాలో మీరు ఇంకా దేవునిలో నేర్చుకోవాలి. దేవునిలో నేర్చుకొని ఇంకా నేర్చుకొని ఉంటాం అనే తత్వంలోనే ఉంటున్నాం కాబట్టి మనకి సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే చేతులు కాలిన తర్వాత మనం ఏమి చేయలేం, అంతే కదా, అంతేనా? సో ఏంటంటే ముందు నుంచి మనము నిర్లక్ష్యంగా ఉన్నాం కాబట్టి కొన్ని సమస్యలు వస్తాయి. ఎప్పుడు సాతానుడు ఎలా దాడి చేస్తాడో తెలియదు. ఎందుకు ఎలా దాడి చేస్తాడు? మన బలహీనతల మీద దాడి చేస్తాడు. సో కుటుంబాన్ని మనము సంఘం అనే కుటుంబం ప్లస్ అందులో ఉన్న ఎవ్రీ కుటుంబం, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఆ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు మనము దేవుడి దగ్గరికి పరిగెత్తుకొస్తాం, బాధపడతాం. కానీ ముందున్న కాలం అంతా అది తెలియకుండా చాప కింద నీరు కింద ప్రవహిస్తూ ఉంటుంది. నీకు తెలీదు. ఇంటిలోకి చొరబడిపోయాడు సాతానుడు. ఇంటిలో భర్తలోకి కానివ్వండి, పిల్లల్లోకి కానివ్వండి, భార్యలోకి కానివ్వండి, సాతానుడు పెట్టే ఆలోచనలు పాపం అనేది ఎలా దూరిపోయింది? చాప కింద నీరు అంటే తెలియదంట, కానీ చాప అంతా పాకేస్తుందంట నీరు. అలాగా సాతానుడు చాలా తెలివిగా ప్రవేశిస్తున్నాడు సంఘంలోకి, కుటుంబాల్లోకి. దయచేసి కుటుంబాలన్నీ జాగ్రత్త పడండి అని ఎన్ని మార్లు చెప్పినా మనం వినకపోవడం వలన మనం కొన్ని సమస్యలు కోరి తెచ్చుకుంటున్నాం. అందుకే అతి ప్రాముఖ్యమైనది నువ్వు వంట ఎంత చేస్తున్నావో, నువ్వు వంట ఎంత ఇంపార్టెంట్గా వండుకుంటున్నావో, నువ్వు తిండి ఎంత ఇంపార్టెంట్గా తింటున్నావో, బట్ట ఎంత చక్కగా కట్టుకుంటున్నావో, మానకుండా ఎంతో బాధ్యతగా పనికి ఎలాగెళ్తున్నావో సంపాదన కోసం, అంతే బాధ్యత కుటుంబం కట్టుకోవడంలో ఉండాలి. దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే కుటుంబంలోకి వచ్చి దేవుడు ప్రత్యక్షంగా ఏమీ చేయలేడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ప్రత్యక్షంగా ఏమైనా చేయగలరా? కుటుంబంలోకి వచ్చి ఆయన మధ్యవర్తిగా ఒక మనిషిగా వచ్చేసి ఇదిగో ఇది చేయకుండా నిన్ను ఆపేసి నువ్వు కుటుంబంలో సమస్య రానివ్వకుండా ఆపేయగలరా? ఆయన మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఆదాముకి ఆ రోజు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఇది చేయకూడదు, ఇది చేయాలి. సో ఎవరి చేతిలో ఉంది భవిష్యత్తు? అది. సో నేను మొదటి నుంచి ఇదే చెప్తాను, నీ ప్రార్థన వలన కుటుంబం బాగోదు. నీ ప్రార్థన నువ్వు దేవునికి దగ్గర అవటానికి అవకాశం ఇస్తుంది. నీ క్రియ వల్లనే కుటుంబం బాగవుతుంది. నీ క్రియ, నీ ఆలోచన, నీ క్రియ, నీకు ఎంత ఆలోచన ఉంది నీ కుటుంబం కట్టుకోవాలని, నీ భర్తను బాగు చేసుకోవాలి, నీ భార్యను బాగు చేసుకోవాలి, నీ పిల్లల్ని నడిపించుకోవాలి, ఎలా చేస్తున్నావు, నీ క్రమశిక్షణ ఎలా ఉంది, దాని మీద ఆధారపడి ఉంటుంది దేవుడు చేయటానికి, సహాయం చేయటానికి. సో ప్రతిసారి మనకి సంఘంలో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మనము ఆ బాధ్యతను మరిచి ఈ బిజీలో పడిపోయాం, లోకానుసారమైన బిజీలో పడిపోయాం. డెఫినెట్గా కానీ పట్టు వదలకుండా మనం చేస్తే దేవుడు తప్పకుండా చేస్తాడు. సో ఇప్పటికైనా ఆలస్యం ఏం లేదు. మన కుటుంబాన్ని చక్కగా కట్టుకుందాం. ఏదో విపత్తు రాకమునిపే కట్టుకుందాం, వచ్చిన తర్వాత బాధపడే సుఖం లేదు. అవునా కాదా చెప్పండి? సో ఇప్పుడు నేను 4 మాటలు చెప్పచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది. ఈమెకి అనారోగ్య సమస్య, ఈమెకు ఒక సమస్య, అక్కకు ఒక సమస్య ఉంది, ఈవిడికి ఒక సమస్య ఉంది. ఈ సమస్యలకి నేను అమ్మా పర్లేదమ్మా దేవుడు చెప్తాడు, లేకపోతే దేవుడు ఓదార్చే దేవుడమ్మా, నీ కష్టం తీరుస్తాడమ్మా, ఈ మాటలు నావి ఎంతవరకు ఆమెను ఓదారుస్తాయి? ఎవరినేమనండి, ఇప్పుడు కనకరాజు నిన్నైనా ఓదార్స్తాను, ఎంతవరకు ఓదారుస్తాయి? నేను ఇక్కడ ఉన్నంతసేపు ఓదారుస్తాయి, మళ్ళీ అక్కడికి బయటికి వెళ్ళాక నీకు ఆ సమస్య ఉంది. అవునా కదా? ఈ ఓదార్పు అనేది మ్యాజిక్. ఓదార్పు యాత్రలు విన్నారు కదా, మ్యాజిక్. ఓదార్పు యాత్రలు పనిచేయవు. ఇప్పుడు నేను 4 మాటలు చెప్పినా నీకు అది పనిచేయదు. ఏం చేయాలి? ఏది అవసరమో అది చేయాలి. ఏంటి అవసరం? క్రియ, పని. ఏంటది? పని చేసి మనం ఇక్కడికి వచ్చి ఆయన ముందు
పోయిన వారం అయ్యగారు ఏం చెప్పారు వాక్యం? ఆమె హన్న ఏం చేసింది? ఆమె హృదయాన్ని పోసిందంట, కుమ్మరించిందంట దేవుని ఎదుట. ఆమె గోడంతా విన్నపించుకుంది. ఆమె గోడేంటి? ఆమెకు సమస్య ఉంది కుటుంబంలో. సవితిపోరు సమస్య, గుడ్రాలు సమస్య, పిల్లలు పుట్టట్లేదు సమస్య. ఒకటే రోషం తీసుకుంది, నాకు నువ్వు బిడ్డనిస్తే ఆ బిడ్డని నీకు ఇచ్చేస్తానన్నది. అంతే. దేవునికి స్తోత్రం. సమస్య తీర్చు, నాకు బిడ్డ నువ్వు అనలే. బిడ్డ నువ్వు, నా బిడ్డను పెంచుకుంటాను, నేను చేసుకుంటానలే. ఆమెలో ఉన్న త్యాగము చూడండి. దేవుడా, నువ్వు నిజమైన దేవుడివి, నేను నిన్ను నమ్ముకున్నాను, నీ నామం అవమానపరచబడకూడదు. అక్కడ నా సవితి దగ్గర సవితి ఏంటి చేస్తుంది? నన్ను ఎత్తుపడుస్తుంది. రోజు ఇంట్లో అదే పోరు, సవితి పోరు. ఏంటా ఎత్తుపోటు? నువ్వు గొడ్రాలివి, నువ్వు గొడ్రాలివి, నువ్వు గొడ్రాలివి. ఈ సవితి పోరు పడలేక ఆమె వచ్చి ఏం చేసింది? ఆ కుమ్మరించక ముందు ఒక పని చేసింది. ఏంటది? క్రియ. క్రియ. నాకు నువ్వు బిడ్డ, నువ్వు, నేను నా బిడ్డని నాకు ఉంచుకోను, నీకు ఇచ్చేస్తాను. క్రియ. ఆ క్రియ చెయ్యి. నీలో రోషం రావాలి. నేను దేవుడి కోసం నేను చేస్తాను, నేను దేవుడి కోసం నించుంటాను, దేవుడి పనిలో ఉంటాను, దేవుడి కోసం నించుంటాను, నన్ను నేను తగ్గించుకుంటాను. క్రియ నీలోంచి రావాలి. కుటుంబాన్ని కట్టుకోవడంలో క్రియ. ఆ క్రియ చెయ్యి. అప్పుడు నీ హృదయాన్ని ఏం చేసింది? ఆవిడ కుమ్మరించింది. మరుసటి ఏటకల్లా ఆమె గర్భం ధరించింది. ఆమె చేతిలో ఒక 12 బిడ్డ. ఆయనే సమూయేలు గారు ఇశ్రాయేలీలకి గొప్ప ప్రవక్తగా ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. చూసారా? ఏదైనా మనం ఆమె ప్రార్థన చేసింది అంట. ప్రార్థన చేయక మునుపు ఒక అద్భుతమైన సంఘటన ఉంది ఆమె జీవితంలో. అది చేయాలి. ప్రార్థన అందరూ చేస్తారండి. ఫ్రీగా వచ్చేది ఇదే. ఏంటి? ఫ్రీగా ఏ శరీరమైన అవయవం అలుస్తుందా? ఏదైనా త్యాగం ఉందా ఇందులో? ఆ ప్రార్థనలో నువ్వు నష్టపోతున్నావా? చెప్పాలి, నాకు ఈ మాట చెప్పాలి. నువ్వు ఇక్కడికి వచ్చి మోకాలు వేసి 1 గంట 6 గంట ప్రార్థన చేస్తున్నావు, నువ్వేమో నష్టపోతున్నావా? నీ శరీరం అలవటం లేదు, నీ అవయవాలు అలవటం లేదు, నువ్వు దేవుడి కోసం ఏది చేయటం లేదు, కానీ గంట సేపు ప్రార్థన మాత్రం చేస్తున్నావు. ఫ్రీగా దొరికేది ఇదే. అంటే ఆ ఫ్రీగా దొరికే దాంట్లో మనకేదో వచ్చేస్తుంది అనుకుంటావు. కానీ నో, నువ్వు ఒకటి త్యాగము చేయాలి. నీలో ఒక త్యాగము ఉండాలి, నీలో పట్టుదల పుట్టాలి. యాకోబు అదే ప్రార్థన చేశాడు. యాకోబు అలా మామగారి ఇంటికి వెళ్తున్నప్పుడు అరణ్యంలో ఉన్నాడు. ఆయన చేతిలో కర్ర ఒకటే ఉంది. ఏముంది? కర్రతో వెళ్ళాడు. పెద్ద సైన్యంతో తిరిగి వచ్చాడు. కర్రతో వెళ్తున్నప్పుడు ఒకటే అన్నాడు, ఒక కర్ర పట్టుకొని, ఇక్కడ నీవు నాకు దర్శనం ఇచ్చావు కాబట్టి ఈ రాక్ని, ఈ రాయిని నిలబెట్టి దీన్ని నూనెతో అభిషేకం చేసి, ఇదిగో ఇప్పుడు నేను ఆనబెట్టుకుంటున్నాను నీతో. నా చేతిలో చిల్లు కావలేదు, కర్ర తప్ప. నేను ఆనబెట్టుకుంటున్నా. ప్రామిస్. ఏటా ప్రామిస్? నీవు, నేను ఇప్పుడు వెళ్తున్నాను, నన్ను తిరిగి రప్పించి ఫ్లరిష్ చేసి నన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చి నన్ను చేయి, నేను నాకున్నది సమస్తములో 10వ వంతు నీకు సమర్పిస్తాను, ఈ ప్రదేశాన్ని నీకు ఆలయానగా కట్టిస్తాను వాగ్దానం చేశాడు దేవుడితో. క్రియ ఇంపార్టెంట్. అర్థమవుతుంది ఇప్పుడు చెప్పేది? ప్రార్థన చేసే మంత్రాన పనిచేయదు నాయన. క్రియ. క్రియ. నాకు ఎన్నో కుటుంబ సమస్యలు వచ్చాయండి. నాకు వచ్చాయి తెలుసా? నాకు బోల్డ్ కుటుంబ సమస్యలు. ఏ ఇంట్లో లేదు పొయ్యా? చెప్పండి. అందరి ఇళ్ళల్లో పొయ్యి ఉంటుంది. సో సమస్యలు లేని ఇల్లు లేదు. సో సమస్యలు వచ్చినప్పుడు నీ రోషం చూపించాలా? దేవుడికి నువ్వేం చేస్తున్నావు? నా సమస్యలు వచ్చినప్పుడే, నాకు సమస్యలు ఎప్పుడు వచ్చావు తెలుసా? దేవుడి కోసం ఎక్కువగా పనిచేసేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయడానికి నాకు సమస్యలు పెట్టేవాడు సాతాను. ఆ సమస్యలు ఎలా ఎదుర్కొనేవాడిని అంటే, ఆ సమస్యను కూడా మర్చిపోయేవాడిని. ఆ సమస్య నాకు ఉందన్న సంగతి కూడా మర్చిపోయేవాడిని. దేవుడి కోసం పనిచేసేవాడిని. అది మరిచి పనిచేసేవాడిని.
ఏది మరిచి? సమస్యను మరిచి. సమస్య అందరి జీవితాల్లో ఉంటుంది. పోయిన వారం చెప్పాను కదా, ఇది మన కుటుంబంలోనే వచ్చింది అనుకోవడం పొరపాటు, అందరి జీవితాల్లో ఉంది. కాబట్టి ఇప్పుడేదో మనము ఓ 4 ఓదార్పు మాటలు మాట్లాడుకున్నంత మాత్రాన సమస్యలు తీరుతాయా? సమస్యలు తీరుతాయా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, డాక్టర్ గారు కడుపు నొప్పి వచ్చేస్తుందండి. పర్లేదు నాయన, తగ్గిపోద్ది నాయన. తగ్గిపోద్ది ఏంటి? మందు వేయకుండా తగ్గదు కదా. వెరీ గుడ్. అలాగే కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి, ఏం చేయాలి? ఏమీ చేయవసరం, నువ్వేమీ చేయవసరం. ఏమని అడిగితే ప్రార్థన చేయాలండి. ప్రార్థన కాదు, నువ్వేమి ఆ సమస్యని అలా చూస్తూ అంతే. ఆ సమస్యను అలా చూస్తూ ఉండు. ఇదివరకు నువ్వు దేవుళ్ళు ఎలా, ఇవి సమస్యలన్నీ ఎందుకు వస్తాయి మనకి? ఎందుకు వస్తాయి చెప్పండి? ఈ శోధన అనేది ఎందుకు వచ్చింది? మనల్ని దేవుని నుంచి దూరం చేయ. నువ్వు నీ సమస్యలో నువ్వు ఇంకా దేవుడికి దగ్గర అయ్యావనుకో, నువ్వు సమస్య వెనకాల పరిగెట్ట అవసరంలే, అది నీ వెనకాల పరిగెట్టుకొచ్చి పారిపోద్ది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? సీక్రెట్. నువ్వు ఎప్పుడైతే సమస్యలు ఇరుక్కున్నావో అప్పుడే ఎక్కువ దేవుడికి దగ్గరవు, ఇంకా దేవుడి పని చేయి, ఇంకా రోషంగా నించో. దేవుడి కోసం నువ్వు నించుంటే దేవుడు నీ పక్షాన్ని నించుంటాడా? అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఓదార్పు మాటలు పనిచేయవు, ఇక్కడ క్రియ జరగాలి. పని. సమస్యను వదిలేయి, మర్చిపో సమస్యను, అంతే. సమస్యను వదిలేయి. మళ్ళీ చెప్తున్నా, సమస్యని వదిలేయి. ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. దేవునికి స్తోత్రం. ఓదార్పు కాదు, క్రియ. ఏం చేయాలి? నువ్వు ఆనందించాలి. అదేంటండి సమస్య వస్తే ఆనందించడం ఏంటి? అదే సీక్రెట్, నీకు తెలియట్లేదు. అదే సీక్రెట్. సాతాను ఎంత తెలివైన వాడంటే నిన్ను ఎక్కడ పడేయాలో ఆడికి తెలుసు. నీ బలహీనత ఎక్కడ ఉందో ఆడికి తెలుసు. నీ మనసు ఎక్కడ రింగమని తిరుగుతుందో ఆడికి తెలుసు. అక్కడ నేను గుంజేస్తాడు. నీ మనసు దేవుడి మీద కాక ఎక్కడో పెట్టావు, నీ మనసు పారేసుకున్నావమ్మా. శోధనలో పడి వేదనతో ఉన్నావా? శోధనలో పడి వేదనతో ఉన్నావా? ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా. ఎరిగి ఎరిగి శోధనలో పడి కృంగియుంటివా? ఎరిగి ఎరిగి శోధనలో పడి కృంగి ఇంటివా? విరిగి విరిగి హృదయ పలకం
పలకం ముక్కలు ముక్కలుగా కరిగిపోయావా కడలి తరంగంలా జరిగిపోయావా క్రీస్తుకు దూరంగా జరిగిపోయావా క్రీస్తుకు దూరంగా ఓ మనసా నా మనసా ఓ మనసా నా మనసా ఓ మనసా నా మనసా ఓ మనసా నా మనసా శోధనలో పడి వేదనతో ఉన్నావా శోధనలో పడి వేదనతో ఉన్నావా ఓ మనసా నా మనసా ఓ మనసా నా మనసా సాతాను ఎంత తెలివైన వాడంటే నిన్ను ఎక్కడ పడేయాలో ఆడికి తెలుసు. నీ బలహీనత ఎక్కడ ఉందో నీకు తెలుసు, ఆడికి తెలుసు. నీ మనసు ఎక్కడ రింగ్ మీద తిరుగుతుందో ఆడికి తెలుసు. అక్కడ నేను గుంజేస్తాడు. నీ మనసు దేవుడి మీద కాక ఎక్కడో పెట్టావు. నీ మనసు పారేసుకున్నావు అమ్మా. దేవుడికి అంటుకట్టుగా ఉండాలి, దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి. దేవుడితో కనెక్ట్ అయి ఉంటే పారిపోతుంది ఆ సమస్య, పారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ టైంలోనే ఎక్కువ ఆనందించాలి, సమస్యలోనే ఆనందించాలి. సమస్యను చూసి నువ్వు మేసం మెలయ్యాలి. సమస్యను చూసి మేసం మెలయ్యాలా. నువ్వు కృంగిపోయి ఏడిస్తే ఎలాగా? ఇలాగే కృంగిపోయాడు ఒక ఆయన, ప్రవక్త అయిన ఎలియా. జెజబేలు అని ఒక స్త్రీ వార్నింగ్ ఇచ్చింది, రేపటికల్లా నిన్ను లేపేస్తానన్నది. ఎవరా జెజబేలు? రాజు భార్య. ఎవరండి? ఆ రాజు భార్య జెజబేలు ఏం చేసింది? ఏలియా అనే ప్రవక్త, దేవుని ప్రవక్త, రోషం కలిగిన ప్రవక్త. ఏలియా వంటి రోషం కలిగిన ప్రవక్త బైబిల్లో లేడు. మళ్ళీ అలాంటి ప్రవక్త, అదే రోషము బాప్తిస్మిచ్చి యోహాను. అందుకే మలాకీ గ్రంథంలో ఏలియాని మళ్ళీ పంపిస్తానంటాడు. అంటే ఏలియా అనగానే ఏలియా మళ్ళీ పుట్టేస్తాడేమో అనుకున్న ఈ మూర్ఖ యూదులు. కానీ ఏలియా లాంటి స్వభావం. ఏంటి స్వభావం? ఎవరినైనా ఎదిరించి రోషంగా నించునే ప్రవక్త స్వభావం. అది యోహాన్ గారికి వచ్చింది. సేమ్ ఆ యోహాన్ గారు కూడా అలాగే రాజు భార్యని వ్యతిరేకిస్తారు, అందుకు తల తీయించేస్తుంది. యోహాన్ గారి చరిత్ర అది. సో ఏలియా గారికి ఇదే సమస్య వచ్చింది. జెజబెల్ ఏం చేసింది? అటాక్, వార్నింగ్, రేపటికల్లా నేను లేపేస్తానంటే ఈయన జడిసిపోయాడు. ఈయన పాపం, ఈయన హడలెక్కిపోయాడు. వెళ్ళిపోయి ఓ చెట్టు కింద కూర్చొని భయపడి లా ఉన్నాడంట. అప్పుడు దేవుని వాక్యం వచ్చింది, నువ్వు జీవం కలిగిన దేవుడు పక్షాన ఉన్నావు, నీకెందుకు భయం? నువ్వు లే, పైకి లేగో, గో, నేను చూపించే ప్రాంతంలో వెళ్ళు. ఆమె చచ్చిపోయింది, ఆ రాజు చచ్చిపోయాడు, ఇద్దరు చచ్చిపోయారు. దేవుడు పక్షాన్ని నువ్వు నించోవాలా, ధైర్యంగా ఉండాలి. దేవుడి పక్షాన్ని నువ్వు నించోవాలా. అదే కానీ ఏలియా గారు కానీ ఆ రోజు ఆ చెట్టు కింద ఉండిపోయి ఎక్కడో తుప్పల్లోనే డొంకల్లోనే ఎడారిలో పారిపోయి దాక్కుండిపోయాడు అనుకో, ఆయన వెనక ఇంకో రోషం కలిగిన ప్రవక్త రాడు. ఎవరు తెలుసు? ఆయన ఎలీషా గారు. ఈయన ఏలియా గారు అక్కడి నుంచి ప్రయాణం వెళ్తుండుంటే దారి మధ్యలో ఎలీషా గారు తగులుతారు, కనిపిస్తారు. ఎలీషా గారు, నువ్వురా, నన్ను వెంబడించాడు, నాతో వెంబడించు, ఇక నాకు అసిస్టెంట్గా ఉండన్నాడు ఎలీషాని. సో ఏలియా గారు అలాగాని వెళ్ళిపోయి ఉంటే ఎలీషా ప్రవక్త రాడు. ఈయన చేసిన అద్భుత కార్యములు ఆయన డబల్ పోర్షన్, రెండింతలు అద్భుత కార్యములు చేశాడు. సో చూడండి, దేవుని ప్లాన్స్ ఎలాగున్నాయో మన ఆలోచనలు ఎలాగున్నాయో. మన ఆలోచనలు సమస్యను చూసి జడిసిపోయి పారిపోతుంటాం. నో, నువ్వు ఎదురు నించో, దేవుని యందు ఆనందించు, దేవుని కోసం ఇంకా దగ్గరవు, దేవుడితో పనిచేయి.
ప్రభా ఎలా ప్రభా. చూడండి, ఎప్పుడైనా కొన్ని ప్యానిక్ సిట్యువేషన్స్ ఉంటాయి. ప్యానిక్ సిట్యువేషన్స్ అంటే సడన్గా ఇప్పుడు చూడండి, కనకరాజు కరెంట్లో మంటలు వచ్చేస్తున్నాయి. నువ్వు డ్యాన్స్లు వేసావు అనుకో, అవుతుంది ఏంటి? ముందు మెయిన్ ఆపాలి, వెళ్ళి చేయాల్సిన పని చేయాలి. అది చేయకుండా ఇప్పుడు కాలిపోతుంది. అర్థమవుతుందా? అలాగే సమస్య ఎదురుకుండా నువ్వు డ్యాన్స్ వేయకూడదు. ఏం చెయ్యాలి? ఏ స్విచ్ చెయ్యాలి? ఆ స్విచ్ చెయ్యి, అంతే. ఏంటో స్విచ్? నువ్వు దేవునికి దగ్గర అయిపోవాలా. అలాంటి టైంలోనే ఎక్కువ దేవుడికి పని చేయాలా. అలాంటి టైంలోనే దేవుడి కోసం నించోవాలి. నువ్వు సమస్య పారిపోద్ది. నేను ఎంతవరకు కొడతాడు అనుకుంటున్నావు సాతాను? చచ్చిపోయేంత వరకా? మరణం మీద ఆడికి అధికారం లేదు. ఎంతవరకు కొడతాడు? నిన్ను చంపేస్తాడా? ఎంతవరకు కొడతాడంటే నీకు ఒక లిమిట్ ఉంది. దేవుడు కూడా అంతవరకు వెయిట్ చేస్తాడు, నిన్ను చూస్తుంటాడు నువ్వు ఎంతవరకు ఓర్చుకుంటావు. నువ్వు తట్టుకోలేనంత నొప్పి మాత్రం నీకు ఇవ్వడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంతవరకు ఓర్చుకోగలవు? నీ విశ్వాసము, నీ పట్టుదల, నీ రోషం. నేను నించునేవాడిని అలా టైంలో, నా సమస్యల్లో నేను అలాగే నించునేవాడిని. చూద్దాం ఎంతవరకు దేవుడి కోసం నించునేవాడిని. ఎలాంటి సమస్యలు ఉన్నాడు? బయట ఎన్నో సమస్యలు వచ్చాయి. అలాంటి సమస్యలు నన్ను జల్లెడ పట్టాయి. నేను వాక్యం చెప్తుంటా, లోకంలో భయంకరంగా జల్లెడ పెట్టారు, నన్ను భయంకరంగా వెన్నుపోటు చేశారు. నించున్నాను, ప్రతి చోట నించున్నాను. నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను. నేను అందుకే ఎవరైనా సమస్యలు చెప్తుంటే నేను పెద్దగా పట్టించుకున్నాడు గురించి. ఎందుకంటే మనము ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, ఒక అలవాటు వచ్చిన తర్వాత, వాక్యపు వెలుగు వచ్చేసిన తర్వాత మనకు ఆ సమస్యల గురించి పెద్ద లెక్క అనిపించు. కుటుంబంలో ఏ సమస్యలు వచ్చా అన్నట్టు ఆలోచించాలా. మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? తీర్చేయాలా. అందుకే ఎవరైనా చనిపోయినా, కుటుంబస్తులు చనిపోయినా, తెలిసిన వాళ్ళు చనిపోయినా, ఎవరు చచ్చిపోయినా నేను ఏడవను. ఐ డోంట్ క్రై. ఎందుకంటే అలా ఉండకూడదు. మన మైండ్ సెట్ అలా ఉండకూడదు. రాటు తేరిపోవాలి. ఇక్కడ రాటు తేరిపోవాలి. సమస్యలకు స్ట్రాంగ్గా నించోవాలి. ఏం చేయాలి అక్కడ అది కావాలి. కానీ ఏడ్చిన మాత్రాన సమస్యకి ఏడ్చినంత మాత్రాన సమస్య పోదు. దావీదు మహారాజు కొడుకు చచ్చిపోతున్నాడు అని వారం రోజులు ఉపవాసం ఉండి వారం రోజులు ప్రార్థన చేశాడు. చనిపోయిన వెంటనే ఏం చేశాడు? మళ్ళీ కూర్చొని శవం మీద ఏడ్చాడా? నో. ఏం చేశాడు? లేచాడు, తలస్నానం చేశాడు, ఎంట రాసుకున్నాడు, వచ్చాడు, కూర్చున్నాడు. నాకు ఇప్పుడు భోజనం పెట్టాడు. వీళ్ళందరూ చూసి ఇదేంటిది, కొడుకు చచ్చిపోయాడు, వెంటనే వచ్చి అతనేమో బిర్యానీ పెట్టండి, భోజనం పెట్టండి అంటున్నాడు. ఏంటి ఆలోచన? ఏంటి? బ్రతికున్నంతసేపు నేను ప్రార్థన చేశాను, చనిపోయిన తర్వాత ప్రార్థన చేశాను, నాకేంటి సుఖం? మళ్ళీ వస్తాడేంటి నా కొడుకు? రాడు. నేను మళ్ళీ అతన్ని చూస్తాను కాబట్టి ఇప్పుడు నేను ఆనందిస్తున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్. సో ప్రతి సమస్యలోని నువ్వు ఎలా మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలంటే, ఈ సమస్య నాకు వెంట్రుకతో సమానం, అలా ఉండాలి నీ మైండ్ సెట్. అప్పుడు ఎలాంటి వాటినైనా జయించగలవు. నీ జీవితంలో కృంగిపోయి వెనక్కి వెళ్ళిపోవు. నీకు ఓదార్పులు ఇవ్వాల్సిన పని లేదు, నీకు నువ్వే ఓదార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మనుషుల మాటలు పని చెయ్యవు. మళ్ళీ చెప్తున్నాను, మనుషుల మాటలు 5 నిమిషాలే. మళ్ళీ అక్కడికి వెళ్ళగా నీకు ఎదురుగుండా ఏం కనిపిస్తుంది? మరి సమస్య కనిపిస్తుంది. అప్పుడు నేను ఉంటానా? ఈవిడ ఉంటుందా? ఆవిడ ఉంటుందా? ఎవరుంటారు పక్కన? దేవుడు ఉంటాడు. కాబట్టి నీకు నువ్వే నా పక్కన దేవుడు ఉన్నాడు, ఆ సమస్య నన్ను ఏం చేయలేదు అనే ఓదార్పు నీకు నువ్వే తెలుసుకోవాలి. అది సమస్యను ఎదుర్కోవడం అంటే. అర్థమవుతుందమ్మా? అమ్మ నీ సమస్య తీరిపోద్దమ్మా, అమ్మ నీ గురించి ప్రార్థన చేస్తామమ్మా అని రండి అందరూ ప్రార్థన చేద్దాం. కానీ అవసరమైన బోధ చేయాలి. ఇప్పుడు అవసరమైన బోధ ఏంటి మన కుటుంబాలకి? నువ్వు రోషంగా ధైర్యంగా నించో, ఓర్చుకో, కొంతకాలం ఓర్చుకో, దేవుడికి నమ్మకంగా ఉండు, తప్పకుండా సమస్య తీరుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సమస్యలు అనేవి రాకుండా మానవు. అరణం కూర్చోండి. సో సమస్యలు అనేవి రాకుండా మానవు, అవునా కదా? సమస్యలు అనేవి వస్తాయా రావా? సో ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే వాటిని జయించటం ఎలా అనేది నేర్చుకోవాలి. అయితే
నీ సమస్యలో నువ్వు ఇంకా దేవుడికి దగ్గర అయ్యావనుకో, సమస్య నువ్వు సమస్య వెనకాల పరిగెట్ట అవసరంలే, అది నీ వెనకాల పరిగెట్టుకొచ్చి పారిపోద్ది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? సీక్రెట్. నువ్వు ఎప్పుడైతే సమస్యలు ఇరుక్కున్నావో అప్పుడే ఎక్కువ దేవుడికి దగ్గరవు, ఇంకా దగ్గరవు, ఇంకా దేవుడి పని చేయి, ఇంకా రోషంగా నించో. దేవుడి కోసం నువ్వు నించుంటే దేవుడు నీ పక్షాన్ని నించోడా? నించుంటాడా? అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఓదార్పు మాటలు పనిచేయవు, ఇక్కడ క్రియ జరగాలి. పని పని పని. సమస్యను వదిలేయి, మర్చిపో సమస్యను, అంతే. ఇంకా దేవుడి పని చేయి, ఇంకా రోషంగా నించో. సమస్యను వదిలేయి. మళ్ళీ చెప్తున్నా, సమస్యని వదిలేయి. ఓదార్పు కాదు, క్రియ. ఏం చేయాలి? నువ్వు ఆనందించాలి. ఆనందించుడి, ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. దేవునికి స్తోత్రం. ఆనందమే ఎప్పుడు నా ఆత్మలో, అత్యధిక విజయమే నా క్రీస్తులో. ఆనందమే ఎప్పుడు నా ఆత్మలో, అత్యధిక విజయమే నా క్రీస్తులో. లా 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 నాకు ఆనందమే, అన్నిటిలో అత్యధిక విజయమే. లా 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 నాకు ఆనందమే, అన్నిటిలో అత్యధిక విజయమే. ఆనందమే ఎప్పుడు నా ఆత్మలో, అత్యధిక విజయమే నా క్రీస్తులో. బలమైన దుర్గములను కూలదోసెదన్, బలశూరులపై జయము పొందెదన్. బలమైన దుర్గములను కూలదోసెదన్, బలశూరులపై జయము పొందెదన్. జయశాలి యేసుని నామము ధరించి జయధ్వజమెత్తి ముందుకు సాగేదన్. జయశాలి యేసుని నామము ధరించి జయధ్వజమెత్తి ముందుకు సాగేదన్. లా 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 నాకు ఆనందమే, అన్నిటిలో అత్యధిక విజయమే. లా 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 నాకు ఆనందమే, అన్నిటిలో అత్యధిక విజయమే. ఆనందమే ఎప్పుడు నా ఆత్మలో, అత్యధిక విజయమే నా క్రీస్తులో. అంధకార శక్తులను లయము చేసేదన్, అపవాది తంత్రములను అడ్డగించేదన్. అంధకార శక్తులను లయము చేసేదన్, అపవాది తంత్రములను అడ్డగించేదన్. అద్వితీయ యేసుని నామము ధరించి అద్భుతములు చేయుచు నే వెళ్ళేదన్. అద్వితీయ యేసుని నామము ధరించి అద్భుతములు చేయుచు నే వెళ్ళేదన్. లా 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 నాకు ఆనందమే, అన్నిటిలో అత్యధిక విజయమే. లా 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 నాకు ఆనందమే, అన్నిటిలో అత్యధిక విజయమే. ఆనందమే ఎప్పుడు నా ఆత్మలో, అత్యధిక విజయమే నా క్రీస్తులో. ఆనందమే ఎప్పుడు నా ఆత్మలో, అత్యధిక విజయమే నా క్రీస్తులో. లా 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 నాకు ఆనందమే, అన్నిటిలో అత్యధిక విజయమే. లా 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 నాకు ఆనందమే, అన్నిటిలో అత్యధిక విజయమే. లా 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 నాకు ఆనందమే, అన్నిటిలో అత్యధిక విజయమే. లా 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 నాకు ఆనందమే, అన్నిటిలో అత్యధిక విజయమే.
లా 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 నాకు ఆనందమే, అన్నిటిలో అత్యధిక విజయమే. లా 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 నాకు ఆనందమే, అన్నిటిలో అత్యధిక విజయమే. లా 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 నాకు ఆనందమే, అన్నిటిలో అత్యధిక విజయమే.